ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యము, అమ్మ ఇదిగో నీ కుమారుడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాటలో మనము బాధ్యతను, ప్రేమను చూడవచ్చండి. మరి ఎందుకంటే ఆయన తన యొక్క తల్లిని అమ్మ అని 2 సార్లు పిలవటం అది యోహాను సువార్తలోనే మనకి కనిపిస్తుంది. మరి అందరి శిష్యులంట పారిపోతే యోహాను మాత్రము ఆయన మరణం వరకు కూడా ఆయనను వెంబడించాడు. మరి కపాలమనబడిన స్థలములో మొత్తము 5 ఉండగా అందులో 4 స్త్రీలున్నారండి. పరిపూర్ణమైనటువంటి ప్రేమానురాగాలు ఆయనలో కనబడుతున్నాయి. ఆయన తన యొక్క తల్లి బాధ్యతను, కుటుంబ బాధ్యతను మరచిపోలేదు. చనిపోయినా కానీ తన యొక్క తల్లి సంరక్షణ కొరకు ఆయన ఏర్పాటు చేశాడండి. ఆయన తన తల్లి భూలోక జీవితం గురించి ఆలోచించి అక్కర తీర్చాడు, కాపుదలను ఇచ్చాడు. తన యొక్క ప్రియ శిష్యునికి తల్లి సంరక్షణను ఆయన అప్పగించాడండి. మరి తల్లి హృదయంలో ఉండేటటువంటి బాధను మనము గమనించవచ్చు, అవునా కదా? మనకి కూడా బిడ్డలు ఉన్నారు కదా, ఏదైనా చిన్న దెబ్బ తగిలితే ఆ పిల్లలు ఏడుస్తుంటే మనము కూడా తల్లి హృదయం అనేది ఎంతలా అల్లాడిపోతుందండి. మరి ఇక్కడ ఆయన్ని కొరడాలతో కుట్టారు, సిలువ మోపించారు, మేకులు గుచ్చారు, తలకి ముళ్ళ కిరీటం పెట్టారు, పక్కలో బల్లెంపుతో పొడిచారు. ఆయన రక్తము ఏరులై కారుతుంటే ఆ తల్లి హృదయం ఎంత వేదన పడి ఉండిద్దో కదా, ఎంత బాధ అనుభవించి ఉంటుందో. లోతైన బాధను ఆమె ఒంటరిగా అనుభవిస్తున్న విధానాన్ని ఆయన చూసింది. మరి ఆయన చూశాడు, ఆమె పడుతున్నటువంటి బాధను ఆయన గమనించాడు. ఆయన పడుతున్నటువంటి శ్రమను ఆమె ఏం చేసిందంటే కళ్ళారా చూసి ఎంతో వేదన పడుతూ, దిగులు చెందుతూ, బాధపడుతూ, మరి హక్కును చేర్చుకునే వాళ్ళు లేరే, ధైర్యము చెప్పేవాళ్ళు లేరే అని చెప్పి ఆమె ఎంతో వేదన పడుతుందండి. అటువంటి పరిస్థితుల్లో ఆయన తన యొక్క తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన యొక్క తల్లితో చెప్పి ఆ తల్లి బాధ్యతను ఆ శిష్యుడికి ఆయన అప్పగించాడండి. మరి ఈ యొక్క 3వ మాటలో మరి ఆయన బాధ్యతను ఎలా నిర్వర్తించాలో మనకి నేర్పిస్తున్నాడు. ముఖ్యంగా కుటుంబ బాధ్యత ఎంత ముఖ్యమో ఆయన చెప్తున్నాడండి. యూదుల శాసనము ప్రకారం మొదటి సంతానము వారి తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవాలి. ఆ యొక్క శాసనాన్ని ఇక్కడ యేసుప్రభులు వారు నిర్వర్తిస్తున్నారు. మరణించే ముందు ఆయన తల్లి క్షేమము గురించి ఆలోచించి యోహానికి తల్లి బాధ్యతను ఆయన అప్పగించాడండి. పరలోకపు తండ్రి ఆయనకు అప్పగించిన గొప్ప కార్యమును చేస్తూ కూడా ఆయన తన యొక్క కుటుంబ బాధ్యతను ఎప్పుడూ మరచిపోలేదు. పరిచర్య ప్రారంభించక ముందు చిన్నప్పటి నుండి కూడా ఆయన తల్లిదండ్రులకు విధేయత చూపించారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఈ యొక్క 3వ మాట నుండి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆత్మీయముగా దేవునిలో ఎదగటముతో పాటు మరి సంఘ సహవాసము కలిగి కుటుంబ బాధ్యత కలిగి మనం ఎప్పుడూ నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకి నేర్పిస్తుంది. మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులను గౌరవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారికి మనము అవిధేయులుగా ఉండకూడదు, వారిని కొట్టకూడదు, శపించకూడదు. ఎల్లప్పుడూ కూడా మనము తల్లిదండ్రులకు భయపడాలని, వారిని నిర్లక్ష్యము చేయకూడదని, వారిని సంతోషపరచాలని, వారు చెప్పే ఉపదేశము మనము వినాలని, వారిని ఎప్పుడు కూడా సన్మానించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. మరి తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకోవాలని, వారికి ఎప్పుడు కూడా ప్రత్యుపకారము, మేలు చేయడమే నేర్చుకోవాలి, కానీ వారిని దూషించకూడదని, మరి రక్షణ పొందకపోయినా మనమందరము కూడా తల్లిదండ్రులను ప్రేమించే వారముగా ఉండాలని, వారి పట్ల ప్రేమ, ఆప్యాయత, కృతజ్ఞత, గౌరవము కలిగి ఉండాలని, వారి యొక్క ముదిమి వయసులో వారిని నిర్లక్ష్యము చేయకూడదని దేవుని యొక్క వాక్యము మనకి చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఎందుకంటే వారు చూపించినటువంటి ప్రేమ ఈ లోకంలో మనకి ఇంకెవ్వరూ చూపించరు. వారు చూపించినటువంటి ఆప్యాయత, వారు మన ఎడల చేసినటువంటి ఎన్నో కార్యాలు, మన కొరకు వారు వారి యొక్క జీవితాన్ని త్యాగం చేశారు కదండి. మరి అటువంటి తల్లిదండ్రుల పట్ల మనం ఎప్పుడు ప్రేమ, ఆప్యాయత, గౌరవము, కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి. మరి ఈ రోజుల్లో గమనించినట్లయితే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వేస్తూ, మరి రోడ్ల మీద వదిలిపెడుతూ, కనీసం వాళ్ళకి అన్నము పెట్టడానికి కూడా పెట్టకుండా వారిని హింసిస్తూ నానా బాధలు పెడుతున్న వారు ఎందరో ఉన్నారు. మరి అలాంటి వారి గురించి కూడా వాక్యం సెలవిస్తుంది. ఏమిటో తెలుసా? తల్లిదండ్రులను చూడని వారంట, బుద్ధి లేని వారంట, అవమానమును, అపకీర్తినే వారి జీవితాల్లో పొందుకుంటారంటండి.
అంతేకాకుండా వారు బుద్ధిహీనులని, వారు ఎంత ప్రయాసపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత సంపాదించుకున్నా వారి యొక్క దీపమంట కారు చీకటిలో ఆరిపోతుందంటండి. మరి వారి యొక్క కన్నులు లోయకాకులు పీక్కుని తింటాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి బాధ్యత, కుటుంబం పట్ల బాధ్యతను మనం ఎప్పుడూ కూడా హద్దు మీరి ప్రవర్తించకూడదు. ఆయన మనకిచ్చినటువంటి బాధ్యతను మనము సక్రమంగా నిర్వర్తించాలి. ఇందులో ఆయనే మనకి మాదిరిని చూపించాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా తన యొక్క బాధ్యతను మర్చిపోకుండా తల్లి సంరక్షణ బాధ్యతను తన ప్రియ శిష్యుడికి ఆయన అప్పగించినట్లుగా మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను విడిచిపెట్టకూడదండి. అది సంఘంలో పరిచర్యలో ఎటువంటి బాధ్యత అయినా కావచ్చు. మరి మొర్తుకయి బాధ్యత కలిగి రాజు ప్రాణాలు కాపాడాడు. మరి యోసేపు బాధ్యత కలిగి పని చేశాడు కదా. మనము కూడా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా బాధ్యత కలిగి దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని ఎంతో నిష్ఠగా చేయాలండి. మరి బాధ్యతను మరచి నష్టపోయిన వారు కూడా పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నారు. సంసోను తన యొక్క బాధ్యతను మరచి పాపము చేసి గుడ్డివాడయ్యాడు. మరి యోనా చేప కడుపులోనికి వెళ్ళి సమస్యలు తెచ్చుకున్నాడు. ఇస్కరియోతు యూదా బాధ్యత మరచిపోయి ప్రభువును అప్పగించి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడండి. హామాను బాధ్యత మరచి కీడు చేయాలనుకొని తానే చనిపోయాడు. మరి సౌలైతే దేవుడు తనకిచ్చినటువంటి ఘనతను పోగొట్టుకొని చనిపోయాడు కదా. కాబట్టి మనమందరం కూడా బాధ్యత కలిగి ఉన్నాము. బాధ్యత కనుక మనము మరిస్తే భ్రష్టులైపోతాము. కనుక ప్రభువు నీకు ఇచ్చినటువంటి పరిచర్య బాధ్యతను, కుటుంబ బాధ్యతను నువ్వు చక్కగా నిర్వర్తిస్తూ దేవుని సన్నిధిలో ఎదిగే వారంగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృపగలిగిన నామమునకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, మీరు అప్పగించినటువంటి బాధ్యతను, మీరు అప్పగించినటువంటి పనిని మేము నమ్మకంగా చేసేటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్ట నష్టాలు, శోధనలు ఎదురైనా, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మా జీవితాల్లో వచ్చినా తండ్రి, ఎక్కడ కూడా దేవా మేము పడిపోకుండా, దిగజారిపోకుండా, మీరు మాకు అప్పగించినటువంటి పనిని మేము నిర్లక్ష్యము చేయకోకుండా ప్రతి నిత్యము నీలో ఎదిగే భాగ్యంను మాకు అనుగ్రహించండి. ఆ శిష్యులు, సజ్జనులు, స్నేహితులు అందరూ విడిచిపోయినా సరే ఆ యొక్క తల్లి హృదయము మాత్రము మిమ్మల్ని విడిచిపోలేదు. కనుక మీరు ఆమె యొక్క బాధ్యతను ఎలాగైతే శిష్యులకు అప్పగించారో మేము కూడా తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి, శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, గౌరవాన్ని చూపించే వారంగా, కృతజ్ఞత కలిగి ఉండే వారంగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలో మేలులను, ఆశీర్వాదములను మీరు జరిగించండి. గొప్ప కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి స్వస్థత, విడుదల మీరు దయచేయండి. ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నుంచి విడుదల మీరు అనుగ్రహించండి. మంచి ఆరోగ్యంలోని శక్తిని మీరు అనుగ్రహించండి. చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని మీరు దయచేయండి. ఉద్యోగాలలో మీరు తోడుండమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ప్రయాణంలో మీ కాపుదల అనుగ్రహించండి. వారు చేయి ప్రతి పనంతట్లో కూడా ఆశీర్వదించి, దీవించి, మెరులతో నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.